కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తే హ్యూమనాయిడ్ రోబోట్స్ అనే కాన్సెప్ట్ ఇవి కూడా మనం క్రియేట్ చేసి ఉంటాం ప్రపంచవ్యాప్తంగా. ఈ మధ్యకాలంలో వీటికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. హ్యూమనాయిడ్ రోబోట్స్ కరోనా టైంలో వీటి ఇంపార్టెన్స్ మనకు తెలిసి ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. హ్యూమన్ లైక్, ఇట్ మిమిక్స్ హ్యూమన్ లైక్ బిహేవియర్ క్లియర్గా మనకు చూస్తే. హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటున్నాం క్లియర్గా. ప్రపంచంలో ఒక అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది మనం థింక్ చేస్తే మనం 2016 ఆ టైంలో సోఫియా అనేది ఒకటి మనం చూసింటాం. ఒక హాంకాంగ్ బేస్డ్ కంపెనీ హ్యాన్సన్ రోబోటిక్స్ ఈ సోఫియా అనే అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ని క్రియేట్ చేసింటారు. సో అది మీరు ఎప్పుడన్నా దానిని చూసింటారు, మనం ప్రతి ఒక్కరం చూసింటాం సోఫియా అనే రోబోట్ని. అది మాట్లాడే విధానం కానీ, దాని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ జస్ట్ లైక్ హ్యూమన్స్, మనుషులు ఎలా మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో అది కూడా అలానే ఇండికేట్ చేస్తుంటుంది. మనం ఎలా మాట్లాడుతుంటామో అది కూడా అలానే మాట్లాడుతుంటుంది. సో ఈ మధ్య కాలంలో వాటికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది మనం గమనించవచ్చు. హ్యూమనాయిడ్ రోబోట్స్లో ఇవి అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఆ సోఫియా అనేది అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్. ఈ మధ్య కాలంలో 2022 ఆ టైంలో మనం చూస్తే అమికా అనేది ఒకటి చూసింటాం. అమికా అంటున్నాం దాని పేరు. యూకే బేస్డ్ కంపెనీ, ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి యూకేకి సంబంధించిన ఒక కంపెనీ అమికా అనేది ఒక దాన్ని తయారు చేసినాయి. అది ఇంకా ఈ సోఫియా కంటే అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. ఎనీహౌ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయబోతాయి అనేది మనం చెప్పుకోవచ్చు. మనం యూజ్ చేసే ప్రతి యాక్టివిటీస్లో హ్యూమనాయిడ్ మనం యూజ్ చేసేటువంటి ప్రతి యాక్టివిటీస్ అంటున్నాం, ప్రతి అప్లికేషన్స్లో హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది కీ రోల్ ప్లే చేయనున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి వాటి వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఇంకా న్యూ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి ప్రపంచంలో. ఆ ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లియర్ మనం చూస్తే. ఎందుకంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది మనుషులు చేసేటువంటి కార్యక్రమాల్లో వాటిని మనం యూజ్ చేయొచ్చు అంటున్నాం ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఇదే వేలో మన ఇండియా కూడా సంవాట్ గత కొద్ది కాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి మనం చూస్తే కొన్ని హ్యూమనాయిడ్ రోబోట్స్ని తయారు చేస్తూ వచ్చింది భారతదేశం కూడా ప్రత్యేకంగా మనం చూస్తే. మనం చూడండి ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకుని ఉంటాం స్పేస్ టెక్నాలజీలో యూనిట్ 3లో మనం గగన్యాన్ మిషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు అందులో చూడండి సెమీ హ్యూమనాయిడ్ రోబోట్ ఇస్రో తయారు చేసింటారు క్లియర్గా. సెమీ హ్యూమనాయిడ్ రోబోట్ దాన్నే మనం యోమిత్ర అనేటువంటి పేరుతో మనం చెప్పుకుని ఉంటాం. అది సెమీ హ్యూమనాయిడ్ రోబోట్ అంటున్నాం, హాఫ్ హ్యూమన్ అంతే క్లియర్గా మనం చూస్తే. దాన్ని ప్రత్యేకంగా గగన్యాన్ కార్యక్రమం కోసం దాన్ని తయారు చేసుకుని ఉంటాం క్లియర్లీ. అంతేకాకుండా మన భారతదేశంలో చూడండి మనం ఫస్ట్ 3D ప్రింటెడ్ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటున్నాం. 3D ప్రింటింగ్ టెక్నాలజీ క్లియర్గా మనం చూస్తే 3 డైమెన్షనల్ అంటున్నాం. ఈ మధ్యకాలంలో 3 డైమెన్షనల్ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం ఈవెన్ ఒకటి రాకెట్ని కూడా అలానే డిజైన్ చేసాం మనం ప్రత్యేకంగా మనం చూస్తే. అలాగే ఈ రోబోట్స్ విషయంలో మనం చూస్తే 3D ప్రింటెడ్ రోబోట్ అనేది ఫస్ట్ ఇండియాలో మనవ్ అనేటువంటి ఒక రోబోట్ని మనం డిజైన్ చేసాం. MANAV ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటున్నాం క్లియర్గా. ఇది ప్రత్యేకంగా మనం చేసేటువంటి రీసెర్చ్ పర్పస్ కోసం దీన్ని ఎందుకు తయారు చేశారంటే జస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక మోడల్ రోబోట్ కిందకి హ్యూమనాయిడ్ రోబోట్ కిందకి ఎలా ఉంటుందని మోడల్ ప్రోటోటైప్ కిందకి ఇంక్లూడ్ చేయడానికి ఈ మనవ్ అనేటువంటి ఒక రోబోట్ని మనం తయారు చేసాం ఇండియాలో మనం చూస్తాం. సో మనకి మిత్ర అనేది భారతదేశంలో ఫస్ట్ ఇండిజినస్లీ బిల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటున్నాం. ఇది డైరెక్ట్గా చూడండి హ్యూమన్స్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి క్యాపబిలిటీ వీటికి ఉంది క్లియర్గా మనం చూస్తే. దీన్ని కూడా మనం ఆటోనోమస్ నావిగేషన్ ఉంది, ఫేషియల్ అండ్ స్పీచ్ రికగ్నైషన్, మనుషుల్ని అది ఐడెంటిఫై చేస్తుంది. మనం దగ్గరికి వెళ్తానే ఈజీగా ఒకసారి మనల్ని చూసిన తర్వాత మళ్ళీ అది ఫ్యూచర్లో అది ఇమేజ్ని క్యాప్చర్ చేసి రికగ్నైజ్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో అది గుర్తుపెట్టుకొని మనల్ని పలకరిస్తూ ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. అంటే ఫేషియల్ రికగ్నైషన్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే, డిటెక్షన్ అంటున్నాం, స్పీచ్ రికగ్నైషన్, మన వాయిస్ని కూడా అది ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఆటోనోమస్ నావిగేషన్, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి అదే సెల్ఫ్గా అది మూవ్ అయ్యేటువంటి ఎబిలిటీ వాటికి ఉంది. మిత్ర అంటున్నాం, అది కూడా మనం తయారు చేసినటువంటి కొంత హ్యూమనాయిడ్ రోబోట్ కిందకి మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. అదేవిధంగా పర్టికులర్గా మనకి రోబో
కాప్ అనేది ఒకటి తయారు చేసింటాం భారతదేశంలో, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఓకే ఓకే రోబో కాప్ అనేది ఇండియాస్ ఫస్ట్ పోలీస్ రోబోట్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. సిమిలర్లీ ఇందాక మనం కొన్ని స్టేషనరీ రోబోట్స్ అంటున్నాం క్లియర్గా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేషనరీ రోబోట్స్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేస్తే, సో ఎయిర్పోర్ట్స్లో అక్కడ ప్యాసింజర్స్ని కొంత మేనేజ్ చేసే విధంగా, ఓకే ప్యాసింజర్స్ని గ్రీట్ చేసేటువంటి విధంగా మన ఇండియాలో కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఓకే ఎయిర్పోర్ట్స్లో కూడా రోబోట్స్ని యూజ్ చేయడం మనం చూడొచ్చు ఈ మధ్యకాలంలో. లైక్ మనకి కెంపా. సో కెంపా అనేది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ప్యాసింజర్స్ విజిట్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే ఇది ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. అదేవిధంగా మనకి రాడా అనేది ఓకే ఇది కూడా మన ఇండియాలో ఎయిర్పోర్ట్స్ కోసం తయారు చేసినటువంటి రోబోట్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఓకే సో మనకి ఇంకా డిఫెన్స్ పర్పస్లో అయితే భారతదేశం కొంత రోబోటిక్ ఆటోమేషన్ని ప్రమోట్ చేసే విధంగా డిఫెన్స్ టెక్నాలజీలో ఈ రోబోట్స్ డెవలప్ చేసేటువంటి విధంగా మనం ఆలోచిస్తే మనకి ప్రత్యేకంగా డిఆర్డిఓ అనేది ఓకే ఒక 10 సంవత్సరాల కిందటే డాక్స్ అనేటువంటి ఒక రోబోట్ని తయారు చేసి ఉంటుంది డిఆర్డిఓ. ఓకే డాక్స్ అంటున్నాను క్లియర్. సో డిఆర్డిఓ ఎప్పుడు ఇండియన్ ఆర్మీ కోసం దాదాపుగా ఒక ఓకే 12 సంవత్సరాల కిందటే ఈ డాక్స్ అనేటువంటి రోబోట్ని తయారు చేసింది. అది కూడా కొంత ఆటోనామస్ ప్రాపర్టీ వాటికి ఉంది క్లియర్ మనం చూస్తే. ఓకే ఎస్పెషల్లీ మనం ఎందుకోసం దాన్ని తయారు చేసామంటే ఇండియన్ ఆర్మీని కొంత ఎక్స్ప్లోజివ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. ఎక్స్ప్లోజివ్ డివైజెస్ కొన్ని ఉంటాయి. సో ఎస్పెషల్లీ మనకి ఇలాంటివి ఎప్పుడన్నా అండర్ గ్రౌండ్లో ఓకే ఒక నేలలో అక్కడక్కడ ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ని పెట్టింటారు ఎనిమీస్ కొంతమంది క్లియర్గా. వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాటిని అక్కడే డిస్మాంటిల్ చేసే విధంగా ఈ డాక్స్ రోబోట్ అనేది కొంత యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే ఇలా ఇది కూడా కొంత హ్యూమనాయిడ్ ప్రాపర్టీ ఉన్నటువంటి రోబోట్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఇలా చూడండి ఎందుకు ఇదంతా చెప్పామంటే రోబోట్స్ అనేది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మన దేశం వాటిపైన ఏ విధంగా రీసెర్చ్ చేస్తుంది అనేది మనం ఎప్పుడన్నా క్వశ్చన్ కిందకి అడిగితే ఈ రోబోటిక్స్ అనే పైన రీసెర్చ్ అనేది మన ఇండియాలో ఏ విధంగా జరుగుతుందంటే మనం దీనిపైన కూడా రీసెర్చ్ చేస్తున్నాం. హ్యూమనాయిడ్ రోబోట్స్ని కూడా డెవలప్ చేసేటువంటి సామర్థ్యం మన ఇండియాకు ఉంది అని చెప్పేదానికి మన దగ్గర ఈ సపోర్టివ్ స్టేట్మెంట్స్ అనేది ఉండాలి. కాబట్టి ఇదంతా మనం డిస్కస్ చేసాం. ఈ రోబోటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఇండస్ట్రీస్లో యూజ్ చేయొచ్చు. సో మనం హెల్త్ కేర్ సెక్టార్లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఓకే ఓవరాల్గా మనకి ఇక్కడ థింక్ చేస్తే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అంటున్నాం. డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయొచ్చు, హెల్త్ కేర్ సెక్టార్లో మనం ఆలోచించవచ్చు, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పేస్ టెక్నాలజీలో ప్రతి ఏరియాస్లో రోబోటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ క్లియర్. ఓకే నేను ఏమంటున్నా ఇక్కడ ప్రతి ఏరియాస్ని మనం టార్గెట్ చేయొచ్చు అంటున్నాం. అప్లికేషన్ జస్ట్ లైక్ ఓకే మనకి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇంకా దాని గురించి చూడలేదు. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కంప్లీట్గా నేను మీకు ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేసామంటే అసలు ఈరోజు మనం ఏం చేసామంటే జస్ట్ నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మనం అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి కన్సర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడడం జరిగింది. అదేవిధంగా మనకి క్లియర్గా సిలబస్లో రోబోటిక్స్ అనే పదం ఇచ్చాడు కాబట్టి అసలు ఈ రోబోటిక్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని పుట్టు పూర్వత్రాలు ఏంటి, దట్ మీన్స్ హిస్టారికల్ డెవలప్మెంట్ అనేది రోబోటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతూ వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు, దాని ప్రిన్సిపల్స్ ఏంటి, రోబోట్స్ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు, ఇదంతా మనం చూస్తూ వచ్చాం. అందులో భాగంగా ఇక్కడ మనం ఏం చేసామంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ని ఎలా మనం ఇండియా కొంత ఈ మధ్యకాలంలో హ్యూమనాయిడ్ రోబోట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పేదానికి గత 10 సంవత్సరాల్లో ఇక్కడ మనకి కొన్ని సపోర్టివ్ స్టేట్మెంట్స్ అనేది కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పాను. సో హ్యూమనాయిడ్ రోబోట్స్ గురించి ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా దానిపైన రీసెర్చ్ జరుగుతుంది, వాటిని ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో రానున్నటువంటి ఒక 30 నుంచి 50 సంవత్సరాల్లో ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. సో ఈ రోబోటిక్స్ అనే కాన్సెప్ట్ అనేది ప్రతి దానికి అప్లికబిలిటీ ఉంది. హెల్త్ కేర్ సెక్టార్లో, అగ్రికల్చర్ సెక్టార్లో, స్పేస్ సెక్టార్లో, డిఫెన్స్ సెక్టార్లో, అదేవిధంగా మనకి డిసీజెస్ని ఎదుర్కొనేటప్పుడు పాండమిక్స్లో ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఇండస్ట్రీస్లో ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఇదంతా రోబోటిక్స్ అనేది ఓకే అప్లికేషన్స్లో మనం యూజ్ చేయొచ్చు. ఓకే ఇది కొంత రోబోటిక్స్ గురించి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొంత ఫండమెంటల్ డైమెన్షన్స్. ఓకే
దీని నుంచి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వీటికి సంబంధించిన అప్లికేషన్స్ కొంత డీటెయిల్గా మనం చూడడంతో పాటు అప్లికేషన్స్ మనం డీటెయిల్గా మనం కొంత చూడాలి. దాంతోపాటు దీనికి సంబంధించిన మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, ఆ రెండు దానికి సంబంధించి ఏదైనా ఒక 3-4 క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం ఈ రెండు ఏరియాస్ నుంచి. ఎలా మనల్ని క్వశ్చన్స్ అనేది డిజైన్ చేసేదానికి స్కోప్ ఉందో ఒకసారి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే ఈ నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా రోబోటిక్స్ పైన ఇంకా అప్లికేషన్స్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, నానో టెక్నాలజీ నుంచి మనం ఎలా అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసామో వీటి నుంచి కూడా మనం కొంత అప్లికేషన్స్ అనేది ఇందాక మనం అనుకున్నటువంటి ఏరియాస్ ఉన్నాయి కదా, కొన్ని స్పెసిఫిక్గా చూస్తాం. అగ్రికల్చర్లో, హెల్త్ కేర్ సెక్టార్లో ఇవే మనకు ఎక్కువగా పాయింట్అవుట్ చేసేదానికి స్కోప్ ఉంది కాబట్టి ఆ స్పెసిఫిక్ డొమైన్ని మనం కొంత డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడానికి మనం ప్రయత్నించాలి ఫ్రెండ్స్. క్లియర్? ఓకే, ఇది ఇంతటితో మనకి నెక్స్ట్ క్లాస్లో ఏమవుతుందంటే ఈ యూనిట్ 2కి సంబంధించినటువంటి మెయిన్ మనం ఆల్రెడీ చూసాం. ఓకే, మనకి టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ గురించి మనం చూసాం. అదేవిధంగా టెక్నాలజీ మిషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం చూసాం. ఇందులో ఇచ్చినటువంటి నానో టెక్నాలజీ, రోబోటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ అనేది మనం కంప్లీట్ చేసినట్లు అవుతుంది. ఇంకా మనం స్పెషల్గా ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఐసీటీ గురించి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ ఐసీటీ గురించి మనం చూస్తూనే మనం ఫస్ట్ యూనిట్ 1 ఉంది కదా, దాన్ని కూడా మనం టార్గెట్ చేస్తాం. యూనిట్ 1 అనేది అందులో ఉన్నటువంటి ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మెజారిటీగా ఆ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి మనకి యూనిట్ 1లో ఐసీటీ మీద ఎక్కువగా మనం అడిగేదానికి స్కోప్ ఉంది. ఓకే, ఇలా మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తామంటే ఇది అయిపోయిన తర్వాత ఆ యూనిట్ 1ని కూడా మనం టార్గెట్ చేస్తాం. యూనిట్ 1లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చేదానికి స్కోప్ ఉందో ఇక్కడే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. యూనిట్ 1 అనేది స్పెసిఫిక్గా మనం దాన్ని స్పెసిఫిక్గా చదవాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఇలా మనం ప్రతి టాపిక్ నుంచి ఉన్నటువంటి అడ్వాన్స్డ్ లెవెల్స్, ఎమర్జింగ్ ఏరియాస్ అనొచ్చు, వాటినే అడ్వాన్స్డ్ లెవెల్స్ అంటున్నాం, వాటినే ఎమర్జింగ్ ఏరియాస్ అంటున్నాం. వాటిని తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే యూనిట్ 1కి మనం అటాచ్ చేయాలి. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, చివరిలో ఏం చేస్తామంటే యూనిట్ 1లో ఇలా అయిపోయేటప్పటికి యూనిట్ 1లో ఇంకా కొన్ని అడిషనల్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి, ఒక 4-5 పొటెన్షియల్ ఏరియాస్, వాటిని మనం కవర్ చేస్తే సరిపోతుంది యూనిట్ 1 కింద. క్లియర్? దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.